హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము గ్రూమ్ కోసం ఎంగేజ్‌మెంట్ షాపింగ్‌కైతే వెళ్ళిపోతున్నాము. నేను ఈ షాప్ అడ్రెస్ అంతా మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను లింక్. ఎవరైనా ఫ్యూచర్‌లో వెళ్ళాలనుకుంటే వాళ్ళకి యూజ్‌ఫుల్ ఉంటుంది. అండ్ మేము దాన్ని ఎలా డిజైన్ చేపించుకున్నాం, ఎలా స్టిచ్ చేపించుకున్నాం అవన్నీ కూడా నేను అవుట్‌ఫిట్ వీడియోని సెపరేట్‌గా తీశాను. అది కూడా మీకు లింక్ ఇచ్చేస్తాను. ఎవరైనా చూడకపోతే మీకంటూ తెలుస్తుంది. ఎలా డిజైన్ చేపించుకోవచ్చు, ఏంటి అని చెప్పి. అండ్ ఇక్కడ మేము వచ్చేసింది చార్మినార్ దగ్గరలో ఉంది ఈ స్టోర్ అనేది. ఈ సంథింగ్ 3-4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది. మొత్తం జెంట్స్ కలెక్షనే. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నా జెంట్స్ కూడా ఇన్ని ఆప్షన్స్ ఉంటాయా వాట్ నాట్. కుర్తా మెటీరియల్ అని, సూట్ మెటీరియల్స్, షర్ట్ మెటీరియల్స్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండ్ కలర్స్‌లో. నేను చెప్తున్నా వెడ్డింగ్ కోసం అబ్బాయిలకైతే వన్ స్టాప్ డెస్టినేషన్. ఎప్పుడు అమ్మాయిలకే కాదు, ఇలా అబ్బాయిలకు కూడా ఉంటే మీరు కూడా వెళ్లి అన్నీ సెలెక్ట్ చేసుకొని మంచిగా వాళ్ళు కూడా అన్నీ వేసి చూపిస్తారు. మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకొనైతే రావచ్చు. అండ్ మా షాపింగ్ అయితే వితిన్ 1 అవర్‌లోనే కంప్లీట్ చేసేసుకొని, ఇంకా టైలర్ కూడా పక్కనే ఉన్నారంటే, వాళ్ళకైతే ఎళ్లి మేము ఇలా కుట్టాలి అని చెప్పి మోడల్ చెప్పాం. వాళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ తెలిసే ఉంటాయి. వాళ్ళే మనకి ఇంకా సజెషన్స్ ఇస్తారు. అండ్ అలా చెప్పి మేమైతే మెజర్‌మెంట్స్ ఇచ్చేసి వచ్చేసాము. మంచి కుర్తాలేరా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రూమ్ది షాపింగ్ అయిపోయింది. అది ఎప్పుడో అయిపోయింది అనుకోండి. అంతా మంచిగా దొరికింది. మంచిగా స్టిచ్ చేసి బాగా దొరకాలనుకుంటున్నాం. బాయ్. అండ్ టైలర్ వరకు వచ్చేసరికి ఏంటంటే మనకి ఆ షాప్‌లో అడిగితే వాళ్ళైనా చెప్తారు. లేదంటే మనకి ఆ షాప్ ముందు కూడా చాలా టైలర్స్ ఉన్నారు. మొత్తం ఇంకా ఆ సూట్స్, షేర్వానీస్ ఇవి కుట్టే వాళ్ళే మొత్తం ఆ రో మొత్తం. కాబట్టి మనకంత ఇబ్బంది ఉండదు టైలర్‌కి. అందరూ బానే కుడుతున్నారు. ఇంకా వాళ్ళే మనకి అన్ని సజెషన్స్, ఐడియాస్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మేము ఒక 1 వీక్ తర్వాత అలా వచ్చినట్టున్నాము. కంప్లీట్ అయిపోయిందంటే ఒకసారి వాళ్ళు మనకి అన్ని ట్రయల్స్ ఏసి చూపిస్తున్నారు. ఫిట్టింగ్స్ అన్నీ ఓకేగా ఉన్నాయా? లేవా? అని చెప్పి. అండ్ మాకింకా టైం కూడా ఉంది కాబట్టి ఏమైనా ఇష్యూస్ ఉన్నా ముందే చెప్తే వాళ్ళు ఒక 2-3 డేస్‌లో మళ్ళీ మాకు చేసి ఇచ్చేసారు. మాకు కొంచెం ఏంటంటే మొత్తం ఓకే గానీ కోట్‌ది ఫిట్టింగ్ కొంచెం లూజ్ అనిపిచ్చింది మాకు. అండ్ అదైతే చెప్పాము. ఇంకొకటి మేము యాక్చువల్‌గా ఫస్ట్ లోపల వాస్కోట్ అని ఉంటుంది. అదైతే వద్దనుకున్నాము. కాకపోతే ట్రయల్ వేసాక మాకు కొంచెం ఎంప్టీ అనిపిచ్చిందది. మళ్ళీ అది కూడా మేము చెప్పేసాము. అప్పుడైతే ఇంకా మళ్ళీ అవన్నీ అయిపోయాక మళ్ళీ ఇంకొక రోజొచ్చి మేమైతే తీసుకొని మొత్తం స్వాహా కంప్లీట్ చేసేసాం మా షాపింగయితే. వీళ్ళ గురించి చెప్పాలంటే, మేము ఏదైతే మగ్గం వర్క్ సూట్ పైన డిజైన్ చూపిచ్చామో, అదంతా మాకు పర్ఫెక్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు వాళ్ళు. కొంచెం మెజర్‌మెంట్స్ అటు ఇటు అయినా మళ్ళీ చెప్పాకైతే నో ఇష్యూస్ దాంట్లో. ఇంకొకటి మెయిన్‌గా ఏంటంటే, వీళ్ళు మాకు ఇంత డెడ్‌లైన్ టైమ్ అని ఇచ్చారు. దానికంటే ఐ థింక్ 1-2 డేస్ ముందే మాకు ఫోను జేసి మీదంతా రెడీ అయిపోయింది తీసుకోవచ్చని జెప్పారు. నేనైతే చాలా హ్యాపీ ఉన్నా. ఎందుకంటే టైలర్స్ అందరూ చాలా డిలే జేస్తూ ఉంటారు. ఈరోజు ఇస్తాం, రేపిస్తాం అని చెప్పి బాగా లాగ్ జేస్తారు. నా విషయంలో అయితే అదే జరుగుతుంది. కానీ వీళ్ళైతే అస్సలు అలా లేరు. దాంట్లో అయితే వీళ్ళని చాలా చాలా మెచ్చుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా అయితే ఎంగేజ్మెంట్ షాపింగ్ ఫినిష్ చేసుకున్నాం. సారీ బ్యాడ్ లైటింగ్ ఉంటాయి. ఇప్పుడు ఓకే. యా, ఇదిగోండి డ్రెస్ కూడా తెచ్చుకున్నాం. ఇంకా మా బట్టలతో ఏం లేదు. ఇంకా పైపైన కొన్ని పనులు రిమైనింగ్ ఉన్నాయి అంతే. నాదైతే షాపింగ్ ఎప్పుడో అయిపోయింది, కానీ నాది వీడియో తీయలేదు. అప్పుడు ఎవరు లేరు తీయడానికి, హడావిడిలో అయిపోయింది. అది 1 అవుతుంది. కానీ అసలు 1 అవుతున్నట్టు లేదు, రంజాన్ టైం కదా మొత్తం. అందుకని మీకు కూడా చూపిస్తాను. చూడండి అసలు ఇది మీకు 1 లాగా మిడ్‌నైట్ 1 o'clock లాగా ఉందా అసలు? జనాలు, షాపింగ్ అంతా ఏదో 7 o'clock 7-8 అవుతున్నట్టు అనిపిస్తుంది లిటరల్గా. అండ్ అలా వెళ్తూనే మాకు చార్మినార్‌లో లోకల్‌గా ఒక షాప్ కనిపించింది. సరే వెళ్లి చూద్దాం. మనకి సూట్ కోసం షూస్ కూడా కావాలనుకున్నాము. వెళ్లి చూడంగానే పర్ఫెక్ట్ మాకు ఆ కలర్‌తో మ్యాచ్ అయ్యేది దొరికింది. షాప్ అసలు నేమ్ కూడా నాకంత గుర్తులేదు.
కానీ ఇంక దొరకంగానే ఇంక మళ్ళీ మళ్ళీ దొరకదని చెప్పి తీసేసుకున్నాము. ఇక్కడైతే నెక్స్ట్ డే మా మమ్మీ వాళ్ళు బేగం బజార్ ఎళ్లి నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. ఎంగేజ్‌మెంట్ ప్రిపరేషన్ అని. దాంట్లో రిటర్న్ గిఫ్ట్స్ మేము ఆర్డర్ ఇచ్చేసి వచ్చామనమాట. అది కూడా నేను లింక్ ఇస్తాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఎవరికి యూజ్‌ఫుల్ ఉంటది. ఎవరికైనా ఫ్యూచర్‌లో మ్యారేజెస్ ఆర్ ఇలాంటి ఎంగేజ్‌మెంట్స్ ఏమన్నా ఉంటే. అదైతే మా నానమ్మ వాళ్ళు తర్వాతెళ్లి ఆ రిటర్న్ గిఫ్ట్స్ చాలా ఉంటాయి గదా! ఇంకవి తీసుకొనొచ్చారు. అప్పుడైతే నేను వెళ్ళలేకపోయాను వర్క్ ఉన్నందుకు. ఇంకవైతే తీసి చూపిస్తుంది ఎలా ఉంది ఏంటని. ఎంగేజ్‌మెంట్‌కైతే మేము కొంచెం చిన్నదే ఇచ్చాము. ఎందుకంటే మళ్ళీ మేము పెళ్ళికి కూడా ఇవ్వాలి కాబట్టి 2 భారీ ఐటెమ్స్ అయితే మళ్ళీ ఎక్కువైపోతాయని చెప్పి మేమైతే అలా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడైతే మా నాన్నమ్మ వాళ్ళు జర్మన్ సిల్వర్‌లో కూడా అన్ని సెట్ దొరికే ఒక ఐటెమ్స్ ఉంటే అవైతే తీసుకున్నారు. ఎంగేజ్‌మెంట్ కాకపోయినా పెళ్ళికైనా పనికొస్తదని చెప్పి. ఆల్రెడీ మేమైతే ఇత్తడివి పూజ సామాన్లు అవన్నీ తీసేసుకున్నాము. కాకపోతే ఈ జర్మన్ సిల్వర్ వాళ్ళకి నచ్చిందంట. చూడంగానే బావుంది. ఇంకా మొత్తం సెట్టు అన్నీ హారతిచ్చేవి, తర్వాత చెంబు, పళ్ళెం ఇవన్నీ వచ్చాయి. ఊరికే ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా. అందరూ ఈ మధ్య బాగా తీసుకుంటున్నారు కదా! అసలెలా ఉంటది ఏంటి అని వాళ్ళకి కూడా అనిపించింది. అండ్ ఆ తర్వాతయితే మేము దండలను ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళిపోయాము. మాకు ఫ్లవర్ మార్కెట్ దగ్గరే ఉంటది. గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్. చాలా మందికి తెలిసే ఉంటది. సో, మేము ఎంగేజ్‌మెంట్ ఒక 2, 3 డేస్ ఉందనగా మేమైతే దండలు వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసాం. అప్పుడింకా మళ్ళీ మేము ఒకసారి హాల్‌కెళ్ళి డెకరేషన్ అదంతా మాట్లాడుకొని ఎక్కడ వేయాలి, ఏంటి ఒకసారి ఫైనల్‌గా అన్నీ చూసుకొనైతే వచ్చాము. మీరు కూడా వదిలేయకుండా అలా హాల్ బుక్ అయిందని తర్వాత ఒకసారి మళ్ళీ వెళ్లి చూసుకొని రండి. మాక్సిమం అందరూ చూస్తారు. జస్ట్ చెప్తున్నా. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే అంతా రిలేటివ్స్ అలా వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఇంకా డీమార్ట్ ఎళ్లి అప్పుడు సమ్మర్ కూడా ఏప్రిల్‌లో ఇంకా ఫుల్ కూల్ డ్రింక్స్ అని, తర్వాత వాళ్ళ కోసం సోప్స్, పేస్ట్ అవన్నీ తీసుకున్నాము. అండ్ ఇంట్లో వచ్చేసరికి ఇప్పుడు అసలైన ఒక సెలబ్రేషన్ వైబ్ కనిపిస్తుంది. మొత్తం అన్ని మూటలకి ఎక్కడికక్కడ సర్ది పెట్టామంతా. అప్పటికింకా నాకు తెలిసి 2 డేస్ టు గో అనుకుంటా నా ఎంగేజ్‌మెంట్‌కి. అండ్ ఆ ముందు రోజు ఎంగేజ్‌మెంట్ అప్పుడు మెహందీ అయితే పెట్టించుకున్నా. వన్ ఆఫ్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ నాకు నా మెహందీయే. నేను మెహందీ చాలా పెడతాను. మొత్తం మా కాలనీలో ఉండే పిల్లలందరికి ఏ ఫంక్షన్‌లు ఏముండా అందరికి నేనే మెహందీలు పెట్టేదాన్ని. అలాంటిది నాకు మాత్రం ఎప్పుడు మెహందీ వర్కౌట్ అవ్వదు. ఎవరో ఒకళ్ళతో పెట్టించుకుంటాను. తనైతే నా డే మొత్తం తినేసింది. మార్నింగ్ కాదు మధ్యాహ్నం ఎప్పుడో 12కెళ్తే ఈవినింగ్ 8కొచ్చా నేను మెహందీ పెట్టించుకొని. అంత స్లోగా పెట్టింది మెహందీ. అదసలు పండలేదు. నెక్స్ట్ డేకి ఏదో కొంచెం కలర్ కనిపించింది గానీ స్నానం చేశాక అసలు నాకు పండలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను మెహందీ విషయంలో. కానీ ఇంకేం చేస్తాం ఇట్లాంటివి అవుతూనే ఉంటాయనుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, చూసి భయపడకండి. ఇప్పుడు మార్నింగ్ 4 అవుతుంది, ఈవినింగ్ ఎంగేజ్మెంట్. సో షీట్ మాస్క్ వేసుకున్నా కొంచెం ఫేస్ హైడ్రేట్ అవుతుందని చెప్పి ఎక్కడిగా పండేది. మరి ఈవినింగ్ టైం రిచువల్స్ అన్నిటికీ ఫేస్ డల్ అయిపోతుంది కాబట్టి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కిందంతా ఫుల్ జనాలు ఉన్నారు. నాకు ఎక్కడ ఇంట్రో ఇవ్వడానికే కుదరట్లేదు. సో నా మెహందీ ఇలా పండింది. ఈవినింగ్ 4 o'clockకి ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంది. ఐమ్ సో ఎక్సైటెడ్. ఇంక ఇప్పుడే ఫ్రెష్ బాత్ చేసి వచ్చాను. సో డైరెక్ట్ మేకప్ ఆర్టిస్ట్ని హాల్కి రమ్మన్నాము. ఎంగేజ్‌మెంట్ కాబట్టి ఇంటికి అంత పెద్దగా డెకరేషన్ ఏం చేపియలే. అది మేము తెచ్చిన పూలే కొంచెం మా గేట్‌కి అలా పెట్టాం. చిన్నగా టెంట్ అయితే ఏపిచ్చాం. కొన్ని కుర్చీలు ఏపిచ్చి అంటే ఊరు నుంచి వస్తారు కదా అందరూ. ఇంట్లోపలే కాకుండా అలా బయట కూర్చుంటారు అని చెప్పి వేపిచ్చేసాము. అండ్ నేనైతే 3:30కి అలా ఫంక్షన్ హాల్‌కైతే వెళ్ళిపోయాను. ఇందాక మీకు చెప్పినట్టే నేను బ్యూటీషియన్‌ని డైరెక్ట్ హాల్‌కే పిలిచేసాను. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికంతా హడావిడి అవుతది. మనకి రెడీ అవ్వడం ఎందుకని చెప్పి మనకు ఆల్రెడీ అక్కడ ఎలా అయినా రూమ్ ఉంటదని
తను కూడా ఆన్ టైమ్ చెప్పిన టైంకొచ్చేసి ఇంకా మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ జేసేసింది. నేనైతే ఫర్ ద లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ తోటి నేనైతే రెడీ అవుతున్నాను. ఎలా వస్తదో అవుట్‌పుట్ ఏంటో అని చాలా భయపడ్డా. తనని కూడా నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ త్రూ అలా కాంటాక్ట్ అయ్యాను. ఓకే. తను మాట్లాడింది. నాకంతా నచ్చింది. కొంచెం తన ప్రీవియస్ వర్క్ చూసి కొంచెం నమ్మకం వచ్చింది. ఓకే. చూద్దాము. ఒకవేళ ఇప్పుడేమైనా బిస్కెట్ అవుతే మళ్ళీ పెళ్లి టైంలో మనం మళ్ళీ వేరేది చూసుకోవచ్చని జెప్పి, కానీ తను మాత్రం చాలా అంటే చాలా బాగా ఇచ్చింది అవుట్‌పుట్. నాకు శారీ డ్రేపింగ్ కానీ, మేకప్ అంతా చాలా బావుంది. హెయిర్ స్టైల్ అదంతా. కొంచెం మాకు ఆ రూమ్‌లో ఏసీ లేదు. గాలి రానందుకు అంటే ఫ్యాన్ గాలి సరిపోక గాలి రానందుకు కొంచెం తనకి ఇబ్బందైనా తను ఫైనల్‌గా అవుట్‌పుట్ మాత్రం చాలా ఇచ్చింది. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ మై ఫైనల్ అవుట్‌పుట్. ఇక్కడ నేను రెడీ అయ్యే గ్యాప్‌లో అయితే మా ఇంటికి అబ్బాయి వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు ఊరు నుంచి వచ్చారు కాబట్టి కొంచెం అలా రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు కూడా హాల్‌కైతే బయలుదేరొచ్చేస్తారు. ఆ లోపల నేను రెడీ అయిపోయి ఉంటే కొన్ని నన్ను ఇంట్రో షాట్స్ అవన్నీ కూడా తీసుకుంటారు. అప్పుడంటే మన ఫేస్ కూడా కొంచెం ఫ్రెష్‌గా ఉంటది కాబట్టి ఫోటోస్ ఇంట్రో అవన్నీ కూడా వస్తాయి. ఇంకా ఆ తర్వాతయితే మనం ఎట్లైనా డల్ అయిపోతాము. నేనైతే తనని అడిగాను కొంచెం గ్రూమ్‌కి కూడా లైట్‌గా టచ్ అప్ ఇచ్చి హెయిర్ సెట్ చేయమని. తనైతే ఓకే అన్నారు. అబ్బాయిలకి ఏముంటది పెద్దగా మనలాగా అంత ఓవర్ టచప్స్, డ్రేపింగ్స్, హెయిర్ స్టైల్స్ పెద్దగా ఏముండవు కాబట్టి వాళ్ళదైతే కొంచెం ఈజీగాలోనే అయిపోతది. ఇంకా వచ్చిన వెంటనే మహా అయితే ఒక 15-20 మినిట్స్‌లో అయితే తనకి కూడా మొత్తం టచప్ ఏసి అంతా ఫినిష్ చేసేసారు. మేమిద్దరం రెడీ అయ్యే గ్యాప్‌లో అయితే గెస్ట్‌లు, మా రిలేటివ్స్ వాళ్ళందరూ అయితే మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు ఫంక్షన్ హాల్‌కైతే వచ్చేస్తున్నారు. పూజారి అందరూ ఉన్నారు. ఇంకా ఒక 1 అవర్‌లో మా ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. నేను నెక్స్ట్ వీడియో వచ్చేసి మా ఎంగేజ్‌మెంట్‌ది ఫుల్ వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాను. మీరందరూ తప్పకుండా ఆ వీడియో కూడా చూసి దాన్ని లైక్ చేసి, షేర్ చేసి అండ్ మీ విషెస్‌ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడైతే నా ఫోన్‌లో చిన్న స్నిప్పెట్స్ తీశాను. అసలెలా ఉన్నామో, ఫస్ట్ ఎంత ఫ్రెష్‌గా ఉన్నామో, ఫంక్షన్ ఎండ్‌కొచ్చేసరికి అంత అలసిపోయాము. ఇంకెవరి ఫంక్షన్‌లుంటే వాళ్ళు పక్కాగా అలసిపోతారు గదా! ఫంక్షన్ అంతా అయిపోయి అందరెళ్ళిపోయాక మాకు సెపరేట్‌గా కొంచెం ఫుడ్ అయితే పెట్టారు. ఏం ఎక్కువ పోలేదు కానీ ఒక ఐస్ క్రీమ్ తినేసి మేమైతే క్లోజ్ చేసేసాము. నెక్స్ట్ వీడియో అయితే పక్కా మిస్ అవ్వకుండా చూసేయండి. ఇంతటితో బాయ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.